దీనికి ఒకవేళ వైలేట్ చేస్తే బెయిల్ క్యాన్సిలేషన్ చేస్తామని కూడా చెప్పారు. జడ్జి గారు A1 రేవంత్ రెడ్డి గారికి బెయిల్ గ్రాంట్ చేశారు. 5 lakhs షూరిటీ సబ్మిట్ చేయమని చెప్పారు. అతని కాన్స్టిట్యుయెన్సీ అంటే కొడంగల్ కాన్స్టిట్యుయెన్సీలోనే ఉండాలి. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి అతను కోఆపరేట్ చేయాలి. ఏ విధమైన ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయకూడదు అని షరతులతో కూడిన బెయిల్ జడ్జి గారు రేవంత్ రెడ్డి గారికి ఇతరులు కూడా ఇచ్చారు. ఏజీ గారు అగైన్ తన వాదనలు వినిపించాడు. మత్తయ్య అబ్స్కాండింగ్ అని చెప్పాడు. అమౌంట్ సోర్స్ ట్రేస్ అవుట్ చేయాలని చెప్పాడు. దానికి జడ్జి గారు మన జెరూసలేం మత్తయ్య హైకోర్టు డోర్స్ నాక్ చేశాడు. అంటే అతని పిటిషన్ పెండింగ్ ఉంది కాబట్టి అతను అబ్స్కాండింగ్ అని కన్సిడర్ చేయలేము. అదేవిధంగా ఏసీబీ అధికారులు కూడా వాళ్ళు సొంతంగా ఇన్వెస్ట్ చేసుకొని చేయాలి. అంతేగాని A1 రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇంకేమి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. A1 రేవంత్ రెడ్డి గారు 4 days కస్టడియల్ లో ఉన్నాడు. అంటే ఏసీబీ అధికారులు అతన్ని విచారించారు. ఇంకా అతన్ని చెప్పాల్సింది ఏది లేదు. మోర్ ఓవర్ 164 CRPC ప్రకారము స్టీఫెన్సన్, జెసికా, మాల్కమ్ టేలర్ మెజిస్ట్రేట్ గారు ఎవిడెన్స్ రికార్డ్ చేశారు. ఒకసారి వాళ్ళ ఎవిడెన్స్ రికార్డ్ చేసిన తర్వాత అది కూడా సీల్డ్ కవర్లో ఏసీబీకి కోర్టుకి సబ్మిట్ చేశారు. ఇన్ని ఇన్వెస్టిగేషన్స్ కంప్లీట్ అయిపోయి వేరే విట్నెస్లు అందరినీ ఎగ్జామిన్ చేశారు. కాబట్టి నేను బెయిల్ వీళ్ళకి గ్రాంట్ చేస్తున్నాను. షరతులో కూడా బెయిల్ ఇస్తున్నాను. పాస్పోర్ట్ డిపాజిట్ చేయమని కూడా ఇది జడ్జి గారు చెప్పారు. ఆర్డర్ కాపీ కోసం వెయిట్ చేస్తున్నాము. ఒక్కసారి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత మేము తదుపరి ఏసీబీ ప్రిన్సిపల్ జడ్జి గారి దగ్గర వెళ్ళేసి ఆర్డర్ కాపీ 12:30 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఆర్డర్ కాపీ రాగానే మేము ఏసీబీ కోర్టుకి వెళ్ళేసి అవి కండిషన్స్ అన్ని కంప్లై చేసుకుంటూ మేము రిలీజ్ ఆర్డర్ చెర్లపల్లి జైలుకి తీసుకెళ్లే అవకాశం ఉంది. అంటే కొడంగల్ అంటే అతను ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉండాలి. ఎందుకంటే FSL ఆఫీస్ ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్కి వస్తే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అంటే ఎవిడెన్స్ తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఫర్దర్ ఆర్డర్స్ వరకు, ఇది ఫైనల్ ఆర్డర్ కాదు, ఫర్దర్ ఆర్డర్స్ వరకు కొడంగల్ కాన్స్టిట్యుయెన్సీలోనే మీరు ఉండాలని జడ్జి గారు చెప్పారు. ఇప్పుడు రిలీజ్ ఆర్డర్ ఫస్ట్ అది ఆర్డర్ కాపీ తీసుకున్న తర్వాత ఏసీబీ కోర్టుకి వెళ్ళి అక్కడ మా షూరిటీస్, పాస్పోర్ట్ అవన్నీ ఫర్నిష్ చేసి వాళ్ళకు కూడా సేమ్ అవి చెప్పాడు కండిషన్స్.